హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొనగంటి కూర ఫ్రై చేసుకుందాము. ఈ పొనగంటి కూర తెలంగాణలో దీన్ని పొనగంటి కూర అంటారు. ఈ ఆకులు మంచిగా శుభ్రంగా ఉంచుకొని వీటిని 2 సార్లు మంచిగా కడిగి ఫ్రై చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నాను చూసి అది ఆ విధంగా చేసుకోండి. ఇందులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. కాల్షియం, పొటాషియం ఇట్లా ఒక్కటని కాదు, దాదాపు ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి ఇందులో. ఆకుకూరలు అన్నింటిలోకి చాలా బలవర్ధకమైంది ఈ పొనగంటి కూర. మీరు కూడా చేసుకోండి. పిల్లలకు కూడా కళ్ళు మంచిగా అవపడతాయి, పెద్దోళ్ళకు కూడా మోకాలు నొప్పులకి ఇట్లా అన్నీ న్యాయమవుతాయి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన విధంగా చేస్తే. దీంట్లో కొన్ని పెసర్ల మొలకలు వేసాను. పెసర్ల మొలకలు లేకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక నిమ్మకాయ కానీ కొద్దిగా చింతపండు, ఒక 2 స్పూన్ల చింతపండు రసం కానీ పోసుకున్నా కానీ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ వెంకటరెడ్డి.